హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీలో భాగంగా మొదలుపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఈరోజు మనం ఆర్కే మీడియాలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాజీవ్ యువ వికాసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ రాజీవ్ యువ వికాసంని ఎంతోమంది యువకులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ పథకం గురించి క్లియర్ కట్గా మీ ఆర్క్యూ మీడియాలో ఒకసారి చూద్దాం. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలో భాగంగా గేమ్ చేంజర్ పథకంపై యువతకు భరోసానిచ్చింది. సబ్సిడీ రుణాల కోసం 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటి స్క్రూటినీ కూడా శరవేగంగా సాగుతుంది. కానీ సడన్ గా సిబిల్ నియమ నిబంధనలు దరఖాస్తులను పరేషాన్ చేస్తున్నాయి. ఈ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అలాగే గతంలో గృహ, వ్యవసాయ, వాహన లేదా పర్సనల్ లోన్స్ తీసుకొని తిరిగి చెల్లించని దరఖాస్తులను కూడా రిజెక్ట్ చేశారని సమాచారం. లోన్ అప్లికేషన్ కి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా పరిశీలించున్న బ్యాంకులు దానికి సంబంధించిన ఫీజు కూడా వసూలు చేస్తున్నాయి. ప్రతి అప్లికేషన్ కు 100 నుంచి 200 వరకు వసూలు చేసే యోజనలో బ్యాంకులు ఉన్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకానికి ఇప్పటి వరకు కూడా 16,25,400 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 90% దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు. తుది జాబితా ఈ నెల ఆఖరులోగా అందుబాటులోకి రానుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొదటి విడతలో సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఇది ఈ రాజీవ్ యువ వికాసానికి ఇప్పటి వరకు కూడా 16,25,000 పైచీలకు యువత కూడా అప్లై చేసుకున్నట్టు సమాచారం. సరే, ఇందులో అందిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ చేశారో తెలుసుకొని బేస్ చేసుకొని ఈ లోన్లు కేటాయిస్తారు. స్టార్టింగ్ 50,000 నుంచి 4 లక్షల వరకు ఈ యువతకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద రుణాలు ఇస్తారు. సో దాంట్లో సబ్సిడీ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు 16 లక్షల మంది ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అసలు ఈ సిబిల్ స్కోర్ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం ఏముంది? సో ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంది? ఈ సిబిల్ స్కోర్ వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది లోన్ తీసుకునే ఈ లబ్ధిదారులకు అనేది ఒకసారి చూద్దాం. సో ఈ సిబిల్ స్కోర్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ తెలంగాణ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంది? సిబిల్ స్కోర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక తెలియని పర్సన్కి మనము లోన్లు ఇవ్వాలంటే, ఎవరో తెలియని పర్సన్కి అంటే మనం సపోజ్ ఏదైనా లోన్లు ఇవ్వాలంటే మనకు తెలిసిన వాళ్ళని షూరిటీగా పెట్టుకొని తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి ఆలోచించి మాత్రమే మనం డబ్బులు ఇస్తాం. అదేవిధంగా ఒక థర్డ్ పర్సన్ బ్యాంకులు కానీ ఎవరైనా వేరే వాళ్ళ డబ్బులు మనకి ఇవ్వాలంటే వాళ్ళు మనం ఎవరో తెలియకుండా లోన్లు ఇవ్వాలంటే ఇయ్యరు కదా. కాబట్టి ఈ సిబిల్ స్కోర్ని ఖచ్చితంగా చూసారన్నట్టు. ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం సిబిల్ స్కోర్ వచ్చేసి 900 ఉండాలి. ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 750 to 900 ఉంటే ఎక్సలెంట్ క్రెడిట్ స్కోర్. 701 నుంచి 749 ఉంటే గుడ్ క్రెడిట్ స్కోర్. 721 నుంచి 700 ఉంటే ఫేర్ క్రెడిట్ స్కోర్. 550 నుంచి 620 అంటే లో క్రెడిట్ స్కోర్. అంటే ఈ రాజీవ్ యువ వికాసం ఏ విధంగా ఈ సిబిల్ స్కోర్ కి ఎఫెక్ట్ అయి ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో ఈ సిబిల్ స్కోర్ అనేది ముఖ్యంగా ఈ లబ్ధిదారులకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి సమాచారం వినిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సిబిల్ స్కోర్ హైయెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే 750 to 900 ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే 50,000 నుంచి 4 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా సిబిల్ స్కోర్ని మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు కేటగిరీ వైజ్ ఇలా చేశారు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి స్కోర్ను యువ వికాసం స్కీమ్కి అప్లై చేయడంలో ఎంతవరకు సమంజసం? సో అసలు యువ వికాసం స్కీమ్ ఎందుకోసం వచ్చిందంటే, యువ వికాసం స్కీమ్ అనేది పేద ప్రజల కోసము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసము, యువత కోసము. ఎస్సీ ఎస్టీ బీసీ యువత ఏదైనా బిజినెస్ ప్రారంభించాలంటే వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ముందరికి పోవాలని ఇంటెన్షన్ తోటి గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకొచ్చింది.
అంతే కదా. కాబట్టి ఇటువంటి స్కీమ్కి మీరు కండిషన్స్ అప్లై చేస్తే ఎట్లా? సో ఈ యువ వికాసం స్కీమ్ వచ్చేసి నిజంగా పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సిబిల్ స్కోర్ పైన అవగాహన లేక వాళ్ళు ఇతరత్ర యాప్లలో, బ్యాంకులలో రుణాలు తీసుకొని ఆర్థికంగా సతమతం అయిపోయి వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితి. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏందా? సిబిల్ లేని వాళ్ళకు అంటే మీరు పెట్టే కాన్సెప్ట్ ఏంది? పేదలకు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల, యువతకు దారి చూపే మార్గంగా మీరు ఈరోజు యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చారు. అంటే సిబిల్ స్కోర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ప్రభుత్వం తరఫున కొంచెం ప్రోత్సాహకం వస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా ముందరికి పోవాలనే ఇంటెన్షన్ తోటి ఎంతో మంది కూడా ఆశపడి అప్లై చేసుకున్నారు. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా, ఇప్పుడు సిబిల్ స్కోర్ పేరుతో మీరు ఈ విధంగా యువతను నిరుత్సాహపరి వాళ్ళకు చాలా మంది కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఈ యువ వికాసం స్కీమ్ లో ఏర్పడింది. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, గ్రామీణ స్థాయిలో చాలా మంది కూడా వాళ్ళు ఆర్థికంగా సతమతం అయిపోయి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు సిబిల్ స్కోర్ అనేది చాలా ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అది కన్సిడర్ చేసుకొని ప్రతి యువతకు కూడా ఈ సిబిల్ స్కోర్ అనే కాన్సెప్ట్ ఈ యువ వికాసానికి అప్లికేషన్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యువ వికాసం స్కీమ్ అప్లై అయ్యే విధంగా ముందలు తీసుకుపోవాలి. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినట్టు కూడా మీరు ఈ ప్రభుత్వంలో ఏవైతే ఈ యువ వికాసం స్కీమ్లో మీరు మొదటి విడతగా ప్రభుత్వము 5 లక్షల మంది యువత లబ్ధిదారులకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో, కాబట్టి నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, సో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ప్రభుత్వాలు కూడా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా నిజంగా లబ్ధిదారులకు, నిజంగా పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ స్కీమ్ చెందే విధంగా ముందరికి తీసుకుపోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మా ఆర్క్యూ మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ స్కీమ్ని మీరు ఈ సిబిల్ నిబంధన పెడితే మీ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎఫెక్ట్ పడే, యూత్లో చాలా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంతకుముందు తిన్మార్ మల్లన్న గారు చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఈ తెచ్చిన స్కీమే మీ కొంపలు ముచ్చే విధంగా తయారవుతుందనే విషయం మీరు ఒకసారి మళ్ళీ గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే అది సమర్థవంతంగా అందరికీ చేరే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మా ఆర్క్యూ మీడియా నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.